ఒక చిన్న కలర్ వాటర్ బెలూన్ ఖరీదు ఒక నిండు ప్రాణం. ఢిల్లీలో ఒక 10 సంవత్సరాల పాప హోలీ సందర్భంగా తన ఇంటి పైన హోలీ ఆడుకుంటూ ఉండగా బై మిస్టేక్ ఆ కలర్ వాటర్ బెలూన్ బిల్డింగ్ పైన నుంచి కింద పడి ఒక ముస్లిం స్త్రీపై పడింది. కేవలం తనపై కలర్ వాటర్ బెలూన్ పడింది అనే ఒక చిన్న విషయాన్ని పెద్ద విషయం చేసి ఆ ముస్లిం స్త్రీ ఇంకొంతమంది ముస్లింస్ ని కూడా కట్టుకుని ఆ పాప వాళ్ళ ఇంటిపై గొడవకి వెళ్ళింది. చిన్న విషయాన్ని పెద్ద విషయం చేసి రాదంతం చేసింది. అప్పటికి ఆ పాప వాళ్ళ తల్లిదండ్రులు క్షమాపణ కూడా చెప్పారు. అయినా వారు ఏమాత్రం మాట వినకుండా వాగ్వాదానికి దిగారు. ఆ చిన్నారి కుటుంబ సభ్యులు క్షమాపణ చెప్పినా వినలేదు. ఆ కుటుంబంపై గొడవకి వచ్చి ఆ కుటుంబ సభ్యులను ఇంట్లోనే పెట్టి కుటుంబ సభ్యులు బయటికి రాకుండా బయట గడిపెట్టారు. కొంత సమయం తరువాత ఆ కుటుంబానికి చెందినటువంటి తరుణ్ అనే ఒక యువకుడు ఇంటికి వస్తున్న సమయంలో ఆ 20 మంది ముస్లింస్ కలిసి తరుణ్ ఒక్కడనే కర్రలతో, రాళ్లతో, బ్యాట్లతో దాడికి దిగారు. నిజానికి తరుణ్ కి ఆ సమయంలో అసలు ఎందుకు దాడి చేస్తున్నారనే విషయం కూడా తెలియదు. అలా దాడి చేసిన ముస్లింస్ ని ముస్లింస్ అని కాదు, వారిని ఉన్మాదులు అని పిలవాలి. ఈ ఫోటోలో కనిపిస్తున్న తరుణ్ ని ఒక బండరాయితో ఛాతిపై బలంగా కొట్టడం వల్ల తరుణ్ ప్రాణాలు విడిచాడు. చిన్న వాటర్ కలర్ బెలూన్ పడటం వల్ల ప్రాణాలు తీయటం ఏంటి చేదస్తం కాకపోతే? అలా దాడి చేసిన వారు ముస్లింస్ కానే కాదు, వారు ఉన్మాదులు. అసలైన ముస్లింస్ ఎవరో ఉదాహరణకు చెప్తా వినండి. ఈ ఫోటోలో కనిపిస్తున్నటువంటి సయ్యద్ సమీ హుసేన్ గారు. రీసెంట్ గా నేను ఈ సయ్యద్ సమీ హుసేన్ గారి వీడియో చూసినప్పుడు అతను మాట్లాడే మాటలకి నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. అతను ముస్లిం అయినప్పటికీ ఒక సందర్భంలో తన స్నేహితుడు తిరుపతి నుంచి ప్రసాదం తెచ్చాడు అని ఫోన్ చేసి చెప్పగా ఆ సమయంలో సయ్యద్ సమీ హుసేన్ గారు వారు పవిత్రంగా భావించే దర్గాలో ఉన్నారు. కానీ ప్రసాదం తీసుకొచ్చిన హిందూ సోదరుని డైరెక్ట్ గా దర్గాకి ఆహ్వానించి ఆ దర్గాలోనే ప్రసాదాన్ని తీసుకున్నారు. ఆ వీడియో చూస్తున్నప్పుడు సయ్యద్ సమీ హుసేన్ గారు చెప్పిన ఒకే ఒక్క మాటకి నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. అదేంటంటే తిరుపతి నుంచి ప్రసాదం తెచ్చింది తన స్నేహితుడు అని చెప్పకుండా తనని దగ్గరికి తీసుకొని ఇతను నా తమ్ముడు, నా కోసం ప్రసాదం తెచ్చాడు అని చెప్పిన మాట నాకు చాలా సంతోషంగా అనిపించింది. తిరుపతి ప్రసాదం. అందరికీ నమస్కారం. మా తమ్ముడు తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్లారు. ఈ రోజు నాకు ఫోన్ చేసినారు, అన్న మీరు ఎక్కడ ఉన్నారని చెప్పి. దర్గా దగ్గర ఉన్నానని చెప్పినాను. నేరుగా దర్గా దగ్గరికి వచ్చి అన్న వెంకటేశ్వర స్వామి గారి యొక్క ప్రసాదాన్ని తీసుకుని వచ్చానని ఇచ్చాడు. చాలా సంతోషంగా తీసుకొని చాలా పవిత్రంగా ఈ ప్రసాదాన్ని అనౌజుబిల్లాహి నేను తిన్నాను. అదే విధంగా మనకు కుల మత ఏదైతే కులాలు మతాలు ఉన్నాయో అవి మన ఏకాగ్రత కోసం, కానీ అన్ని కులాలకు మతాలకు సర్వేశ్వరుడు ఒక్కడే. హిందూ అయినా, ముస్లిం అయినా, క్రైస్తవులైనా ఎవరైనా సరే ఆ సర్వేశ్వరుడు చూపించిన మార్గం అన్నారు వాళ్ళ. వీరు నిజమైన ముస్లిం అంటే. అండ్ ఇంకొక నిజమైన ముస్లిం హుస్సేన్ మన్సూరి గారు. వీరిని మనం ఎక్కువగా సోషల్ మీడియాలో చూడవచ్చు. ఇతను చాలా మంది అనాథలకి, చాలా మంది పేదవారికి, చిన్నపిల్లలకి, జంతువులకి, ప్రతి ఒక్కరికి సహాయం చేశాడు. ఇప్పటికీ చేస్తూనే ఉన్నాడు. వీరు నిజమైన ముస్లింస్ అంటే. వివిధ ప్రాంతాల్లో హిందువులు పవిత్రంగా భావించే అయ్యప్ప స్వామి మాల ధరించిన కొంతమంది హిందువులకి స్వయంగా ముస్లింసే వారి చేతితో భోజనాన్ని వండి పెట్టిన వారు చాలా మంది ఉన్నారు. వీరు నిజమైన ముస్లింస్ అంటే. ఖమ్మం జిల్లాలో రియాజ్ ఉద్దీన్ అనే ఒక టీచర్ గారు ఆ స్కూల్లో చదివేది దాదాపు మధ్యతరగతి కుటుంబం కాబట్టి వారి బట్టలు శుభ్రంగా లేకున్నా, వారి బట్టలకి గుండీలు పోయినా, వారి బట్టలు చినిగినా స్వయంగా తన చేతులతో తానే బట్టలు కుట్టి ఆ మధ్యతరగతి పిల్లల్ని తన పిల్లలుగా భావించేవాడు. తిను నిజమైన ముస్లిం అంటే. ఇలా చెప్పుకుంటూ పోతే మన దేశంలో అన్ని మతాలను, కులాలను గౌరవించే ముస్లిం సోదరులు మరియు సమాజానికి సేవ చేసే ముస్లిం సోదరులు మన దేశంలో చాలా మంది ఉన్నారు. చిన్న వాటర్ కలర్ బెలూన్ పడటం వల్ల ప్రాణాలు తీయటం ఏంటి చేదస్తం కాకపోతే? ఈ న్యూస్ విన్నాక నా రియల్ లైఫ్ లో జరిగిన ఒక సంఘటన నాకు గుర్తొచ్చింది. నేను డిప్లొమా కాలేజీలో చదువుకునే టైంలో నేను బట్టలు వాష్ చేస్తున్నప్పుడు బై మిస్టేక్ సోప్ వాటర్ మా కాలేజ్ సీనియర్ పై పడింది. వాస్తవానికి మా సీనియర్స్ మా మీద చాలా కోపంగా ఉండేవారు. మేము ఏదైనా తప్పు చేస్తే మా మీద గొడవకు వచ్చేవారు. ఆ టైంలో బట్టలు వాష్ చేస్తున్నప్పుడు ఆ సోప్ వాటర్ మా సీనియర్ పై పడటం వల్ల నేను చాలా భయపడ్డాను. ఆ టైంలో నేను మా సీనియర్ కి సారీ చెప్పాను. కానీ నేను సారీ చెప్పగానే మా సీనియర్ ఏమన్నాడో తెలుసా?
తెలుసా? తమ్ముడు, ఇది మనం బట్టలు ఉతికే స్థలం కాబట్టి ఇలాంటివి సర్వసాధారణం. దీనివల్ల నువ్వు ఏ టెన్షన్ తీసుకోవద్దు అండ్ సారీ చెప్పే అవసరం కూడా లేదని మా సీనియర్ నాతో అన్నాడు. నిజంగా ఈ మాట వల్ల నాకు చాలా సంతోషం అనిపించింది అండ్ ఈ మాట అన్న మా సీనియర్ నాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాడు. ఇంత చిన్న విషయానికి సారీ చెప్పే అవసరం కూడా లేదు అని నవ్వుతూ నాకు సమాధానం ఇచ్చాడు. అండ్ అందులో ముఖ్యమైన విషయం ఏంటంటే మా సీనియర్ కూడా ఒక ముస్లిం సోదరుడే. అతను నాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాడు. వీరు నిజమైన ముస్లింస్ అంటే. గోవా బన్ వివాదంలో వలీ గారికి ఎక్కువ అండగా ఉంది హిందువులే. ఆ వివాదంలో ఎవరు కూడా వలీ ఒక ముస్లిం అని ఎవరు ఆలోచించలేదు. ఒక చిన్న వ్యాపారిగానే భావించి తనకు సపోర్ట్ ఇచ్చారు. అండ్ నా పర్సనల్ లైఫ్ లో ఒక చిన్న బాబు హెల్త్ కోసం డొనేషన్స్ కలెక్ట్ చేసినప్పుడు అత్యధికంగా డొనేషన్ ఇచ్చింది నా ముస్లిం ఫ్రెండ్సే. వీరు నిజమైన ముస్లింస్ అంటే. తరుణ్ పై దాడి చేసి చంపినటువంటి ముస్లింస్, సారీ వారు ముస్లింస్ కాదు, వారు ఉన్మాదులు. తరుణ్ ని చంపినటువంటి ఉన్మాదులని కొంతమందిని అరెస్ట్ చేశారు. అండ్ తరుణ్ చావుకి కారణమైనటువంటి కొంతమంది ముస్లింస్ ఇళ్లని అక్కడ గవర్నమెంట్ వారి ఇళ్లను కూల్చివేసింది. నిజంగా ఇది మంచి విషయమే. తప్పు చేసిన ఎవరికైనా ఎలాంటి శిక్ష తప్పనిసరి. కానీ ఆ కుటుంబానికి తరుణ్ ని మనం తీసుకురాలేం. గవర్నమెంట్ ఇల్లు అయితే కూల్చివేసింది, ఇల్లుని తిరిగి కట్టగలం కానీ తరుణ్ ప్రాణాలను తిరిగి తీసుకురాలేం. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. తరుణ్ ఆత్మకి శాంతి కలాలని కోరుకుందాం. అండ్ నా వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.